నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. ఇద్దరు మిత్రులు. వరద వచ్చినప్పుడు చింతల రేవులో రేగడి పేరుకుంటుంది. ఆ రేగడి మట్టి ఇటుకల తయారీకి శ్రేష్టం. ఆ మట్టితో ఎవరో ఇటుకలు తయారు చేస్తుంటే ఊరు పెద్ద భూషయ్య వచ్చి, ఎవడబ్బ సొమ్మనరా అడగా పెట్టకుండా ఇటుకలు చేస్తున్నారు అని నిలదీశాడు. అదేమిటి బాబు, కెస్ట్ వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన మట్టి కదా అన్నారు వాళ్ళు. సర్లే, ఈ స్థలం నాది, ఇందులో ఉన్న రేగడి మట్టి కూడా నాదే అన్నాడు భూషయ్య. వాళ్ళు తెల్లబోయి, అయితే ఇప్పుడేం చేయమంటారు అన్నారు. ఆ మట్టికి 200 ఇవ్వండి అన్నాడు. బాబోయ్, చాలా ఎక్కువ బాబోయ్ అని కాళ్ళ వెళ్ళ పడ్డారు. చివరికి 100.5కి బేరం కుదిరింది. రేవులో పక్కనున్న ఖాళీ స్థలం చూపించి, అయ్యా, ఈ స్థలంలో ఇటుక ఆకేసి కాల్చుకుంటాం, అది కూడా తమరదేనా అన్నారు. రేవులో రేగడి మట్టి నాదంటే కాదనేదెవరు? నాది అని ఇంకొకళ్ళు వస్తే కదా. అలా ప్రతి సంవత్సరం ఆ మట్టి అమ్ముకుని ఇటుకలు అమ్ముకుని బోలెడు గడించాడు భూషయ్య. భూషయ్య స్నేహితుడు రామయ్య. ఒకసారి పనుండి గుంటూరు వెళ్ళి పేరయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. పేరయ్య ఏదైనా హామీ ఉంటే కదా అప్పు ఇవ్వనన్నాడు. దానికేమి, నా స్థలం తాకట్టు పెడతాను అన్నాడు రామయ్య. అలా పత్రం రాయమన్నాడు. రాసేశాడు. తూర్పున సుబ్బయ్య గారి చేను, దక్షిణాన వెంకటరామయ్య గారి పొలం, పడమట సీతారామయ్య గారి చేను, ఉత్తరాన కృష్ణ ఒడ్డు, ఫలానా సర్వే నెంబర్లు గల నా స్థలం తాకట్టుగా పెట్టడమైనది. సంవత్సరం అయింది. 2 ఏళ్ళు అయింది. రామయ్య బాకీ తీర్చడే. స్వామిని చూసుకున్నట్టు ఉంటుంది, స్థలాన్ని చూసుకోవచ్చునని ఓ తొలి ఏకాదశి నాడు పేరయ్య తానే అమరావతి వచ్చాడు. గుళ్ళో అభిషేకం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని ఎవరినో వెంట పెట్టుకుని ఆ హద్దులు గల స్థలానికి వచ్చాడు. ఆ స్థలం శ్మశానం. ఓ పక్క శవం కాలుతూ ఉంటే ఇంకో పక్క ఎవరో అస్థికలు ఏరుకుంటున్నారు. పేరయ్య దివాళా అయిపోయినట్టు బాధపడి రామయ్య ఇంటికి పరుగున వెళ్ళాడు. రామయ్య ఊళ్ళో లేడని తెలిసింది. ఈ విషయం తెలిసిన వాళ్ళు పేరయ్యకి చెప్పారు. రామయ్య శ్మశానం నీకొక్కడికే కాదు, చాలామందికి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని. రామయ్య, భూషయ్య ఆంజనేయ స్వామి రేవులో స్నానం చేస్తూ, ఒరేయ్, కిష్టలో కొట్టుకొచ్చిన రేగడి మట్టి అమ్మేశానురా అని ఒకరంటే, నేను శ్మశానం మళ్ళీ తాకట్టు పెట్టానురా అని ఇంకొకరు అన్నారు. ఇద్దరూ నవ్వుకున్నారు. సరే, మరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి నేను నించోవాలనుకుంటున్నాను అన్నాడు భూషయ్య. అయ్యో, నాకు ముందు చెప్పలేదే, నేను నించుంటున్నానని అందరికీ చెప్పేశానే అన్నాడు రామయ్య. అయితే మనిద్దరికీ పోటీ అన్నమాట అని కొరకొరా చూశాడు భూషయ్య. ఏం చేస్తాం, అమరేశ్వరుడు అలా రాసిపెట్టాడు అన్నాడు రామయ్య. ఇద్దరూ ఒళ్ళు తుడుచుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. రామయ్య సరాసరి సీతయ్య ఇంటికెళ్ళి తనే చాపు వేసు కూర్చొని, బావా, భూషయ్య పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతే మనం బతకగలమా అన్నాడు. చిచి, మీసాలు గొరిగించుకోవాల్సిందే అన్నాడు సీతయ్య బొంగమేసం మెలితిప్పుతూ. మరైతే నువ్వే పోటీ చేయరాదా అన్నాడు రామయ్య. మనం గెలుస్తామంటావా అని సందేహించాడు సీతయ్య. ఇలా 1000 కొట్టు, భూషయ్య వ్యవహారం తేల్చేస్తాను అన్నాడు రామయ్య. సరే అన్నాడు సీతయ్య. భూషయ్య సరాసరి వెంకయ్య ఇంటికెళ్ళి, అల్లుడు, మనం ఈ ఊరి నుంచి మకాం ఎత్తేయచ్చు అన్నాడు. అంత కష్టమేమొచ్చింది అన్నాడు వెంకయ్య. ఇంతకంటే ఇంకేం రావాలి, ఆ రామయ్య గారు పంచాయతీ ప్రెసిడెంట్కి నుంచుంటున్నాడు అన్నాడు భూషయ్య. ఆ శ్మశానం వెధవా? శ్మశానం వెధవే. మన బతుకులు ఎందుకు, మన జన్మెందుకు అని అనుకోవడం కాదలుడు, నువ్వు ఎదురుగా పోటీ చేసి వాడిని చిత్తుగా ఓడించి శ్మశానానికి పంపించాలి అన్నాడు భూషయ్య. సై 2000 పట్టాడు భూషయ్య. చివరికి రంగంలో వెంకయ్య, సీతయ్య మిగిలారు. వాళ్ళిద్దరూ చెరకు 5000 తగలేసుకుని రాజీపడి ఒకళ్ళు ప్రెసిడెంటు, ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంటు అయ్యారు. ఆంజనేయ స్వామి రేవులో స్నానానికి వచ్చినప్పుడు మళ్ళీ భూషయ్య, రామయ్య కలిశారు. ఏరా, బాగున్నావా అంటే, బాగున్నావా అని పలకరించుకున్నారు. ఒరే, ఈ తడవ దేనికైనా పోటీ చేసేటప్పుడు నాకు చెప్పి చేయి అన్నాడు భూషయ్య. నువ్వు అదే చేయబోయ్ అన్నాడు రామయ్య. ఒరే, మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు భూషయ్య.
దివ్యంగా ఉంటుంది అన్నాడు రామయ్య. ఇద్దరూ నవ్వుకున్నారు. వీపులు చరుచుకున్నారు. ఆలోచించి రైతాంగానికి అప్పులిచ్చే సంస్థ పెట్టి భోషయ్య అధ్యక్షుడిగా, రామయ్య కార్యదర్శిగా దొంగవేలి ముద్రలు, ఫోర్జరీ సంతకాలతో ఊరిని చల్లగా పాలించారు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.